అజయ్ ఏంటిది? మీరే ఓట్లన్నీ చేసి కుట్రలు పండుతున్నారట. 11 సీట్లు ఉన్న వాళ్ళ మీద ఇంకా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి అన్నది వాళ్ళు మాట్లాడే పరిస్థితి. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, సిబిఐ ఎంక్వైరీ చేసుకో అని సవాల్ విసురుతున్నారు. తప్పకుండా వర్మ గారు, వెంకటరెడ్డి గారి కోరిక తీర్చేద్దాం, కంగారేం లేదు. సిబిఐ ఎంక్వైరీ వేస్తాం, తీర్చేస్తాం, కంగారేం వెల్కమ్. యా, ఇప్పుడు ఒకటి వర్మ గారు నేనేమన్నాడంటే, అసలు గవర్నమెంట్ వచ్చింది కూటమి ప్రభుత్వమా, వచ్చారని మర్చిపోయారేమో, జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్నారు, 10 రోజుల నుంచి వరదల్లో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. వర్మ గారు, వెంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడో లేడో నాకు తెలియదు, గడిచిన 5 ఏళ్లలో కూడా లేడు ఇక్కడ, ఆయన ఎక్కువ హైదరాబాద్లోనే బ్రతికాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 10 రోజుల్లో నాకు వచ్చిన భాష అది బ్రదర్. నీకు వచ్చిన భాష ఇష్టం ఉన్న డిబేట్ లో మాట్లాడితే కుదరదు. చంద్రబాబు నాయుడు ఎడే బతికాడు, కరోనాలో ఎక్కడే చచ్చాడు, అందరు ఎక్కడే బతుకుతున్నారు. వెంకటరెడ్డి కంగారు పడకు, చంద్రబాబు నాయుడు ఏడే బతుకుతున్నాడు, ఏడే బతికాడు. మనిషి అనేటోడు ఎవడన్నా వస్తాడు, నువ్వు మాటలు ఎందుకు పిచ్చి ఆగు, ఇటే ఎటకారం అంటున్నా, నీ పద్ధతిగా మాట్లాడితే ఆగుతా. చూసిందల్లా బ్రూత్ అనుకుంటే ఎవడేం చేయలేడు. మాట్లాడుతున్నాడు కదా, ఓకే ఓకే ఓకే, పర్సనల్ గా వద్దు, పర్సనల్ గా వద్దు, డిబేట్ ఓకే ఓకే. వెంకటరెడ్డి గారు చెప్పాను, ఓకే, ఆయన విన్నాడు, కంటిన్యూ చేస్తాడు, మాట్లాడమండి సార్. ఓకే సర్లే వర్మ గారు, ఆయనతో నాకు ఎందుకులే కానీ, మనిషి మారలే కానీ. ఒకటి వర్మ గారు, 10 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయనే నాకు తెలిసి 8 రోజులు వరదల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పేరేది ఇలా, అతని గురించి మాట్లాడలేదు ఎక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎక్కడైనా మర్చిపోతారో అని ఆయన పరుగున వరదల్లోకి వచ్చాడు. 10 నిమిషాలు, మొదటి రోజు 10 నిమిషాలు, రెండో రోజు 10 నిమిషాలు, మొత్తం మీద 20 నిమిషాలు వచ్చాడు వరదల్లోకి. వచ్చాడు, ఏమంటే మీకు ఆహారం అందుతుందా, నీళ్ళు అందుతున్నాయా, మెడిసిన్ అందుతుందా, మీ పరిస్థితి ఇవేం అడగల వచ్చాడు. ఇది మొత్తం మ్యాన్ మేడ్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఇదంతా చంద్రబాబే చేశాడు, చంద్రబాబు సృష్టించిన ఫ్లడ్స్. ఈ మొక్కలు చెప్పడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి. ఆయన మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈయనకి ఇంకా తగ్గలేదు, ఇది ప్రజల చావు బతుకుల్లో ఉన్న, ప్రజల కష్టాల్లో ఉన్నా సరే ఈ మనిషి ఎంతసేపటికి కుటలి రాజకీయం, దిక్కుమాల రాజకీయం చేయడం తప్ప ఇంకోటి చేత కాదు, ఇటువంటి వాడి గురించి మాట్లాడుకో, టైం వేస్ట్, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నామని. ఇంకోటి ఏంటంటే వర్మ గారు చాలా క్లారిటీగా చెప్తా, ఏం చేశారు ప్రభుత్వం, ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు, లేకుంటే జేసీబీలు ఎక్కుతున్నాడు, లేకుంటే ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. సార్, కడుపుకు అన్నం తినేవాడు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గడిచిన 10 రోజులుగా వరద ప్రాంతాల్లో ఉండి ప్రజలకి ఏ విధంగా అనుక్షణమైన మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుని ఏ విధంగా ప్రజలకి ఆయన సేవ చేస్తున్నాడు అందరికీ తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పటమో, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పటమో, లేకుంటే జనసేన పార్టీ నాయకులు చెప్పటమో, లేకుంటే బీజేపీ నాయకులు చెప్పటమో కాదు వర్మ గారు. ఈ రోజు ఏదైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి ఏదైతే ఈ రోజు లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఆ ప్రజల కోసం తమ వంతు చేయూతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగువాడు ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక చెయ్యి వేస్తున్నారు. చూశారా వర్మ గారు, వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట, బికాస్ ఆఫ్ చంద్రబాబు ఈ రోజు ఇంత ఫ్లడ్స్ లో కూడా ప్రజలు ఇంకా క్షేమంగా బయటపడగలిగారు, ఈ రోజు ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. ఒక్క విషయం ఏంటి, అనిత గారు చేసిన కామెంట్లు, దేశద్రోహం కేసు దేనికి పెడతారు, దేశద్రోహం కేసు కాస్త సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఏం చేస్తారు చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తామా, లేకుంటే లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేస్తుందా, గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుందా, అన్ని చేస్తాం, దానికి ఏం కంగారు లేదు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షించబడతాడా, ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. తప్పులు చేశాడు కాబట్టి జనం శిక్షిస్తే 11లో పడ్డాడు, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. వీళ్ళు గతంలో వర్మ గారు, ఇదే వెంకటరెడ్డి గారు చాలాసార్లు నాకు తెలిసి ఎన్నికల 1 నెల ముందు కూడా మనం ఇదే 99 టీవీలో డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక ఎటకారంతో వై నాట్ 175 చేతనైతే కుప్పారి గెలిపించుకోమని అయిపోయింది, ముసలోడు పని అన్నారు. వీళ్ళంతా అయిపోయింది, ప్రజలు తీసుకుఆడితే నేలకు పడ్డారు. ఈరోజు దేశద్రోహం కేసు వర్మ గారు, సార్ ఈ 3 బోట్ల కథ దగ్గర స్టార్ట్ అయింది సార్. ఈ 3 బోట్ల గురించి ఏదైతే అక్కడ స్థానికులు సార్ వర్మ గారు 3 రోజుల క్రితం మాట్లాడారు. అక్కడ బోట్లు ఎవరైతే ఒక ప్లాస్టిక్ కేబుల్ తోటి కడుతున్నప్పుడు, ఏమండి పైన వరదలు వస్తున్నాయి, వర్షం పడుతుంది, ఇలా కట్టడం కరెక్ట్ కాదు, మళ్ళీ మీరు 3 బోట్లు కూడా కలిపి కట్టారు,
అవి తెగిపోతే చాలా ఇబ్బందికి గురవుద్దంటే మాకు తెలుసులే మీరు పోండా అని చెప్పేసి వాటిని అలా గాలికి కావాల్సుకుని వదిలేసి ఈ రోజు నిజాలు బయటకు వచ్చిన తర్వాత వర్మ గారు వీళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో మొదటి రోజు ఒక ట్వీట్ చేశారు వర్మ గారు. ఏమని? ఈ రోజు మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఏదైతే తలసల రఘురామ్ ఉన్నాడో, ఏదైతే నందిగం సురేష్ ఉన్నాడో, వీళ్ళ అనుచరులు అని చెప్పేసి తీసుకెళ్లి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇది భావ్యం కాదు, దీన్ని మేము ఖండిస్తున్నాం. నిజంగా తప్పు జరిగిందా మా మీద బురద చల్లటానికి అన్నారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఈ రోజు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా వర్మ గారు? అసలు వైసీపీకి ఏం సంబంధం? ఒక ఆయన లోకేష్ తోటి ఫోటో దిగాడు, ఇంకొక ఆయన చంద్రబాబు తోటి ఫోటో దిగాడు అంటున్నారు వర్మ గారు. నేను ఒక క్లారిటీ ఇస్తా. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఫోటో దిగాడండి. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వెళ్ళడానికి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోచుకునేదానికి కనుక చంద్రబాబు సపోర్ట్ చేశాడా? కాదు కదా సార్. రాజకీయాల్లో చాలా మంది చాలా విధాలుగా వచ్చి ఫోటోలు దిగిపోతుంటారు వర్మ గారు. ఈ రోజు వెంకటరెడ్డి కూడా రేపు పొద్దున కావాలంటే మాతో వచ్చి ఫోటో దిగొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో దిగొచ్చు, లేకుంటే పోయి నరేంద్ర మోడీ గారితో దిగొచ్చు. ఫోటో దిగినంత మాత్రాన ఈడు వాడు, ఈడు మావోడు, ఈడు పక్కింటోడు అనరు. ఒక పరిస్థితులు బట్టి ఫోటోలు దిగుతారు వర్మ గారు. ఈ రోజు ఆ బోట్లు నిజంగా ఒక పిల్లర్గా తగిలి ఆగిలే కానీ వర్మ గారు, నిజంగా ఏమన్నా తేడా జరిగితే లక్షల మంది ప్రాణాలు జలసమాధి అయ్యేది. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్సాక్షి ఉంటే ఆ మనసు మీద చేయి వేసుకోని చెప్పమనండి సార్. 2014 నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డికి ఇదే కృష్ణా జిల్లాలో అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. 2024లో సింగిల్ సీటు కూడా ఇవ్వకుండా చేసిన కోపం ఆ మనిషికి. అమరావతి అంటే కోపం ఆ మనిషికి. జగన్మోహన్ రెడ్డి అడిగితే కనీసం 1 సెంటు భూమి ఇచ్చే రైతన్న దొరకడు. అదే చంద్రబాబు నాయుడు గారు అడిగితే 34,000 ఎకరాల భూములు ఆ రోజు రాజధాని కోసం ఇచ్చారు. ఇవన్నీ కోపం కాదా వర్మ గారు? ఈయన జీవితం అంతా ఫేక్ మాటలు, అబద్ధపు ప్రచారాలు, తప్పుడు హామీలు, తప్పుడు మాటలు. ఇంకో చివరి ఒకటే మాట వర్మ గారు, ఈయన మాట్లాడుతున్నాడు ఈ వరదను అడ్డం పెట్టుకొని పథకాలన్నీ ఎత్తేశారు అని. సార్ ఈ రోజు కడుపుకి నిజంగా అన్నమే తిన్న ప్రతి ఒక్క ప్రజానికం కూడా వరదలో బాధించబడుతున్న ప్రతి ఒక్క ప్రజానికం కడుపు నింపాలని ఆలోచిస్తున్నారు తప్ప ఎవరు పథకాల గురించి ఆలోచించట్లేదు సార్. వీళ్ళు బురద రాజకీయం చేయడానికి తప్ప. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చి కనీసం వాటర్ బాటిల్ ఇచ్చాడా సార్? ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా? పనికి మళ్ళీ మీడియా సమావేశాలు పెట్టడం తప్ప వీళ్ళు మాట్లాడతారా మళ్ళీ మానవత్వం గురించి?